వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు ఒక ఫేమస్ గెస్ట్ అండి. ఆయనే మరెవరో కాదు, ఫినాన్షియల్ ప్లానర్ మెరుపుల మధు గారు మనతో పాటు ఉన్నారు. మధు గారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ లో సో ఎలా యూజ్ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది అంటారు? మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది మీ దగ్గర, 10 లక్షలు ఉంది. ఇప్పుడు ఈ 10 లక్షలు అనేది నన్నే 10 లక్షలు ఉంది మీ దగ్గర అంటారా? మేబీ ఉండే ఉంటుంది. సో ఇప్పుడు ఆ 10 లక్షల రూపాయలు, ఇప్పుడు నేను మీ దగ్గర 10 లక్షలు ఉందండి. మీకు ఫస్ట్ ఆలోచన ఏముందండి? మీ ఫస్ట్ ఆలోచన 10 లక్షలతో ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కడ? మ్యూచువల్ ఫండ్స్ ఇలాగా. ఓకే, మ్యూచువల్ ఫండ్ లో పెట్టినప్పుడు ఎక్కడ డబ్బులు డబుల్ అవుతాయంటే అక్కడ పెడతానండి నేను. రైట్. మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మ్యూచువల్ ఫండ్ లో ఎన్ని సంవత్సరాలు డబుల్ అవుతుంది? ఒక 2 years or 5 years లో. అంటే 2కి 5కి మధ్యలో 3 years గ్యాప్ ఉంది. నేను 2 years అనుకుంటున్నానండి. 2 years అసలు అవ్వదు. 5 years 5 yearsలో 15% రిటర్న్ ఇస్తే అవుతుంది. ఓకే. సో ఇక్కడ మొదటి 5 సంవత్సరాల్లో 15% రిటర్న్ ఇస్తే మీ అమౌంట్ 5 lakhs బికమ్ 10 lakhs అయింది. రైట్. ఇప్పుడు ఈ 10 lakhs మీరు ఇతర వేసేస్తే మీ దగ్గర 5+5 మీ దగ్గర 10 lakhs మీ దగ్గర ఉంది. అయితే ఈ 10 lakhstోని మళ్ళీ మీరు కొంచెం టైం తీసుకొని లేదా ఆ 5 lakhs ప్రాఫిట్ బుక్ చేసుకుని దాంతో ఏదైనా ఒక వస్తువు కొన్నారు, ప్రాఫిట్ పెట్టుకోమంటారు. ఆ ప్రాఫిట్ అనేది నేను అందుకే చెప్పాను, ఈ కాంపౌండింగ్ అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాము. 5 lakhs బికమ్ 10 lakhs అయింది. మళ్ళీ 10 lakhs అలాగే ఉంచితే 20 అవుతుంది, 20 ఉంచితే 40 అవుతుంది. అందులోనే ఉంచితే కాంపౌండింగ్ అవుతుంది, తీసేస్తే కాంపౌండింగ్ అవ్వదు. సో మన వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే రీసెంట్ బయాస్నెస్ అని అంటాం మనం. ఈ రోజు మార్కెట్లో ట్రెండింగ్లో ఏది పెరుగుతుందో దానిపైన వెళ్తారు. ఇప్పుడు రీసెంట్గా డిఫెన్స్ స్టాక్స్ అని చాలా మంది కొన్నారు. అంటే మనకు ఆ యుద్ధాలు అవి ఇవన్నీ చూసిన తర్వాత చాలా హైప్ వచ్చేసింది, డిఫెన్స్ స్టాక్స్ విపరీతంగా కొన్నారు. అంటే ఇక్కడ ఆల్రెడీ నీ ఇన్వెస్ట్మెంట్ ఒక 15% రిటర్న్ ఇస్తుంది, ప్రాపర్ రిటర్న్. అది 5 years డబుల్ అవ్వడం అనేది అద్భుతం నిజం చెప్పాలంటే. అది దాన్ని వదిలేసి మళ్ళీ డిఫెన్స్ సైడ్ వెళ్ళాను. డిఫెన్స్ కొన్ని రోజులు విన్న తర్వాత మళ్ళీ గోల్డ్ గురించి న్యూస్ వచ్చింది, మళ్ళీ అక్కడ ఎగ్జిట్ అయిపోయి గోల్డ్లోకి వచ్చిండు. గోల్డ్లో కొన్ని రోజులు కొన్నప్పుడు ₹1,00,000 అయిపోయింది, ఎందుకంటే ఇంకా తగ్గుతూనే ఉంటుంది, ఇంకా పెరగదని చాలా మంది చెప్తారు. దాని నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి ఇప్పుడు సిల్వర్ నడుస్తుంది. సిల్వర్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఏం చేస్తారు, ఈ హైదరాబాద్ అవుట్కట్స్లో ఏదైనా ప్లాట్ కొనేస్తారు. సో ఇలా చేయడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత గ్రో అవుతుంది, ఏ రేట్తో పెరుగుతుంది అనేది తెలియదు. అయితే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఏంటంటే మనకు పెరిగిన అమౌంట్ మళ్ళీ క్యాపిటల్ లాగా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. పెరిగిన 5 lakhs ఇప్పుడు 10 lakhs అయింది. 10 lakhs ఈజ్ యువర్ క్యాపిటల్. ఆఫ్టర్ 5 years 20 lakhs ఈజ్ యువర్ క్యాపిటల్. మళ్ళీ ఇంకొక 5 years అయితే 40 lakhs ఈజ్ యువర్ క్యాపిటల్. తర్వాత 80 lakhs అంటారు అవుతుంది. కాకపోతే మీరు అక్కడ గోల్ పెట్టుకున్నారు కదా, నాకు ఇప్పుడు మీకు ఇల్లు కొనాలని ఉంది, దానికి 10 lakhs మీకు డౌన్ పేమెంట్ కావాలి. ఆ 10 lakhs కావాలి అని అంటే మీరు ఒక 5+5 10 years టైం ఇచ్చారు, 5 years టైం ఇచ్చారు, 10 lakhs అయిపోయింది. అది అప్పుడు మీరు తీసేయండి. ఇప్పుడు మీకు ఆ గోల్ అచీవ్ అయింది కదా. మీ గోల్ అచీవ్మెంట్ కాకుండా కదా ప్రాబ్లం. ఇప్పుడు అదే మీరు మీ హస్బెండ్ ఇంకో 10 lakhs ఇచ్చారనుకోండి, అప్పుడు ఇంకో గోల్ పెట్టుకోండి, నాకు మంచి కార్ కావాలి, నాకు డౌన్ పేమెంట్ మంచి కార్కి నాకు 15 lakhs కావాలి. దెన్ యూ వెయిట్ ఫర్ దట్ 15 lakh rupees. ఇది గోల్ బేస్డ్ అంటారు. ఇప్పుడు మీ గోల్ ఇప్పుడు ఎన్ని ఉంటాయండి మీకు మహా అయితే గోల్స్? ఓ మంచి కారు, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్, తర్వాత మీ యొక్క హౌస్. ఈ 3 అయిపోయిన తర్వాత ఏముంది, వెల్త్ బిల్డింగే కదా, క్యాపిటల్ బిల్డింగ్ చేయాలి. ఇప్పుడు ఎంత మీరు 10 కోట్లు జమ చేయాలంటే అది నార్మల్ అవుద్దా? 2% ఇంట్రెస్ట్ ఇస్తే అవుద్దా? 10 కోట్లు గోల్డ్ కొని పెట్టుకుంటే అవుద్దా? ఎక్కడో వచ్చాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవుద్ది. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు అక్కడ రిటర్న్ కాంపౌండింగ్ రిటర్న్, మళ్ళీ కాంపౌండింగ్ రిటర్న్ కావాలి. అది మీరు 10, 20, 40, 80, 1.6 ఈ విధంగా వెళ్ళాలి. మీరు రామ్దేవ్ అగర్వాల్ మీరు కూడా ఇంటర్వ్యూ చూడండి కావాలంటే, ఆయన చెప్తా ఉంటాడు, చాలా అద్భుతంగా చెప్తాడు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది చాలా మంది ఇండియన్స్కి అసలు తెలియదు, చాలా మందికి తెలియదు. ఈవెన్ ఇప్పటి కూడా ఎవరికైనా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే దాని అసలు మీనింగే తెలియదు. మీ ఇంట్రెస్ట్ క్యాపిటల్ రూపంలో మారుతుంది, దట్ ఈస్ కాంపౌండింగ్. అండ్ ఎన్ని సంవత్సరాలు టైం ఇస్తే అది మల్టిపుల్ టైమ్స్ అయిపోతుంది. అప్పుడు మీరు ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు, నేను ఒక ₹1,00,00,000 విలువ గల మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో నేను బిల్డ్ చేయాలనుకుంటున్నాను. సో నా దగ్గర ఇప్పుడు 10 లక్షలు ఉంది, అవుద్దా అని అంటే డెఫినెట్లీ అవుద్ది. మీ దగ్గర టైం ఉండాలి, ఐదర్ మీ దగ్గర టైం అని ఉండాలి, లేదా హ్యూజ్ మనీ అని ఉండాలి. మనీ లేని వాళ్ళు టైం ఇవ్వాలి, దానికి కాంపౌండింగ్ ఎఫెక్ట్తోనే అయిపోతుంది. సో ఇది సింపుల్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. మధ్యలో నన్ను కూడా కలిపేశారు. థ్యాంక్ యూ.